హలో నమస్తే. సోషల్ మీడియా పవర్ ఏంటో భారత ప్రధానికి కూడా తెలిసింది. ఆ మాటకొస్తే భారత ప్రధానికే అందరికంటే ముందు ఎక్కువ తెలుసు. సోషల్ మీడియాని భారతదేశంలో అత్యధికంగా వాడుకొని పాపులర్ అయిన వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ముందుంటారు. ఆయన ఎప్పటినుంచో ట్విట్టర్‌లోను, ఫేస్‌బుక్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను చాలా యాక్టివ్‌గా ఉంటూ వచ్చారు. సో, తనకు సంబంధించిన అనేక ఫోటోలు, తనకు సంబంధించిన కార్యక్రమాలు, తనకు సంబంధించిన కార్యాచరణని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పంచుకుంటూ వచ్చారు. దేశంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నాయకుల్లో ప్రధాని మోదీ ఉన్నారు. సో, ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. సో, సోషల్ మీడియాలో నేను యాక్టివ్‌గా ఉంటున్నాను కానీ, నా పార్టీ, నా యంత్రాంగం, నా ప్రభుత్వం యాక్టివ్‌గా లేదు అనే విషయం ఆయనకు అర్థమవుతోంది. సోషల్ మీడియాలో మనకి వ్యతిరేకంగా చాలామంది యువత ఉన్నారనే విషయం ఆయనకు అర్థమవుతోంది. భారత ప్రభుత్వ పనితీరుని ఈ దేశంలో జెన్‌జీ వ్యతిరేకిస్తుంది అనే విషయం ఆయనకు అర్థమవుతోంది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అభిజిత్ దీప్కే ఏర్పాటు చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సంచలనం సృష్టిస్తున్న వేళ 2,00,00,000 మందికి పైగా జనం కేవలం వారం రోజుల వ్యవధిలో అకౌంట్‌ను ఫాలో అవుతున్న వేళ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల అకౌంట్స్ ఫాలోవర్స్ అందరూ కలిపి ఎంతున్నారో దానికి రెట్టించిన సంఖ్యలో కాక్రోచ్ జనతా పార్టీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెరుగుతున్న వేళ మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ సమావేశంలో కొంతమంది మంత్రులతో ఆయన మాట్లాడిన మాటలివి. మీకు రీల్స్ గురించి తెలుసా? ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? ఫేస్‌బుక్ వాడుతున్నారా? ట్విట్టర్, ఎక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారా? ఈ మొత్తం భారతదేశానికి సంబంధించిన యువత ఈరోజు పేపర్‌లో చదవట్లేదు, టీవీలు చూడట్లేదు, కేవలం సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే ప్రపంచాన్ని చూస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే సమస్యలకు పరిష్కారాలని ఎతుక్కుంటున్నారు. సో, సోషల్ మీడియా మొత్తం యువత లైఫ్ స్టైల్‌లో ఒక భాగం అయిపోయింది. కాబట్టి మీరంతా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని తన మంత్రివర్గ సహచరులకు మోదీ తెలియజేశారు. కాక్రోచ్ జనతా పార్టీకి వస్తున్న ఆదరణ చూసిన తర్వాత, ఆ ఆదరణ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్న వాళ్ళే కాక్రోచ్ జనతా పార్టీని సమర్థిస్తున్న సందర్భం చూసిన తర్వాత, బహుశా ఈ దేశంలో యువత భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనే ఒక కంక్లూజన్‌కి ప్రధాని మోడీ వచ్చి ఉండొచ్చు. దానిలో భాగంగానే మొత్తం మంత్రులంతా కూడా యాక్టివ్‌గా ఉండాలని సూచన చేశారు. కేవలం యాక్టివ్‌గా ఉండండి, మీరు దాన్ని ఫాలో అవ్వండి అని మాత్రమే కాదు. ఎవరైతే యాక్టివ్‌గా ఉండరో, ఎవరైతే సోషల్ మీడియా ఫాలో అవ్వరో, ఎవరైతే యువత ఆకాంక్షల్ని ప్రతిబింబించేలా పని చేయరో వాళ్ళని మంత్రివర్గం నుంచి తీసేస్తాననే వార్నింగ్ కూడా ఇచ్చారు. సో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో మంత్రులు క్లాస్ పీకారు, వార్నింగ్‌లు ఇచ్చారంటూ మనం వందల సందర్భాల్లో చూస్తుంటాం గానీ, ప్రధాని మోదీ మంత్రులు క్లాస్ పీకారు అనేది ఏదో 1, 2 సందర్భాల్లోనే చూసాం. సో, అటువంటి క్లాస్ మోదీ మంత్రులు పీకారంటే ఎంత సీరియస్‌గా తీసుకున్నారు కాక్రోచ్ జనతా పార్టీని అని ఆయన అర్థం చేసుకోవాలి. కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా ఈ దేశ యువతలో భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత బయటకి వస్తోందనే విషయాన్ని మోదీ గ్రహించారు. అంతేకాదు, ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మంత్రివర్గ సహచరులకు చెప్పినట్లుగా సమాచారం ఉంది. ఏంటి ఆ ఎగ్జాంపుల్స్? ఇటీవల వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మనం గెలిచామంటే, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మనం విజయం సాధించామంటే 18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువతంతా మన వైపు ఓటు చేయడం వల్లే. వాళ్ళంతా మనకు ఓటు వేయడం వల్లే అక్కడ గెలిచాం. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. దాంతో పాటు వెస్ట్ బెంగాల్‌కు సంబంధించిన యువతంతా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని భావించారు. యువతను అక్కడ మనం ఆకర్షించగలిగాం. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత బయటకొచ్చేలా చేయగలిగాం. వాళ్ళంతా భారతీయ జనతా పార్టీకి ఓటేసేలా ఆకర్షించగలిగాం. కాబట్టి అక్కడ మనం గెలిచాం. వెస్ట్ బెంగాల్ విజయంలో మిగతా అన్నిటికంటే యువతకు సంబంధించిన పాత్ర చాలా కీలకం. దేశంలో ఎన్నికల్లో విజయాలను యువత నిర్దేశిస్తోంది. యువత ఆకాంక్షల మేరకే పార్టీల విజయాలు ఉంటున్నాయనే విషయాన్ని మీరు గమనించండి అంటూ మోదీ మంత్రివర్గ సహచరులకు చెప్పారు. మరొక ఎగ్జాంపుల్ కూడా ఆయన కోట్ చేసినట్టుగా సమాచారం ఉంది. తమిళనాడుకు సంబంధించి. తమిళనాడులో కేవలం 2 ఏళ్ల వయసున్న టీవీకే పార్టీ విజయ్ నేతృత్వంలో అప్రతిహాస విజయాన్ని సాధించింది అసెంబ్లీ ఎన్నికల వేళ. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయం ఖచ్చితంగా దేశం అంతా వాళ్ళ వైపు తిరిగి చూసేలా చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 2, 3 స్థానాలు కూడా రావు, 5-10% ఓట్లు కూడా రావు అంటూ మొత్తం దేశంలో ఉన్న సర్వే సంస్థలన్నీ చెప్తున్నాయి. అనేక రాజకీయ పార్టీలు మాట్లాడుతూ వచ్చాయి. విజయ్‌ని అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్న అన్నా డీఎంకే ఏమాత్రం పరిగణనలో కూడా తీసుకోలేదు. అటువంటి పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విజయ్ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. గ్రామాల్లో ఎటువంటి స్ట్రక్చర్ లేదు, బూత్ కమిటీలు లేవు, గ్రామాల్లో నాయకులు లేరు, పెద్ద పెద్ద నాయకులు ఎవరు విజయ్ వెంట వెళ్ళింది లేదు, ఓ పెద్ద మీడియా సపోర్టు లేదు, 4 పార్టీలతో పొత్తు పెట్టుకున్న సందర్భం లేదు. 50 ఏళ్లుగా పాతుకుపోయిన పార్టీలను కేవలం 2 సంవత్సరాలలో సోషల్ మీడియా ద్వారా ఆకర్షించగలిగారు మొత్తం ఓటర్లని. కేవలం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, కేవలం యూట్యూబ్ ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా, ఎక్స్ ద్వారా తమిళనాడు ప్రజలకు సంబంధించిన అభిప్రాయాన్ని మార్చేశారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్ని కేవలం ఒకప్పుడు అర్బన్ ప్రాంతానికి సంబంధించిన ప్రజల అభిప్రాయాల్ని మాత్రమే ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయని భావించేవాళ్ళు.
కానీ ఇప్పుడు రూరల్లో కూడా, మారుమూల ప్రాంతంలో కూడా ప్రతి వ్యక్తి స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఉన్నారు. స్మార్ట్ ఫోన్ పట్టుకున్న ప్రతి వ్యక్తి సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా దేశంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి ఎజెండా ఏంటి అనేది తెలుసుకోగలుగుతున్నారు. దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి మరొక క్లాసిక్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఎన్నికల ఫలితాలు. 2 బలమైన ప్రాంతీయ పార్టీలను తట్టుకొని ఎలాంటి సంస్థాగత నిర్మాణం లేని 2 ఏళ్ల వయసున్న ఒక పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే కేవలం సోషల్ మీడియా ద్వారా, యువత ద్వారా మాత్రమే సాధ్యమైందనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ గ్రహించింది. అదే విషయాన్ని మంత్రివర్గ సహచరులకు మోదీ తెలియజేశారు. అంతేకాదు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కొద్ది రోజుల క్రితం ఒక కామెంట్ చేశారు. ఆయన విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పెట్టుకొని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో అధికారంలోకి వచ్చేశారు. అధికారం అంటే ఏంటో, పరిపాలన ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది అంటూ ఆయన ఒక కామెంట్ చేయడం చూసాం. సో స్టాలిన్ చేసిన కామెంట్ కూడా చూస్తే కేవలం అక్కడ సోషల్ మీడియా ద్వారా మాత్రమే విజయం సాధ్యమైందనే విషయాన్ని స్టాలిన్ కూడా అంగీకరిస్తున్నారు. సో మోదీ కూడా ప్రమాద గంటికలని ఊహించారు, ప్రమాద గంటికలను గమనించారు, ప్రమాద గంటికలను మొత్తం పార్టీకి సంబంధించిన యంత్రాంగానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా యువత మన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కాక్రోచ్ జనతా పార్టీకి వస్తున్న స్పందన. కాబట్టి పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు ఖచ్చితంగా సోషల్ మీడియాను ఫాలో అవ్వండి. మీరు చేస్తున్న కార్యక్రమాలని ప్రజలకు చెప్పండి, యువతకు చెప్పండి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ప్రజలకు చెప్పండి, యువతకు చెప్పండి. సో కంటిన్యూస్ గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం ద్వారా యువతలో వ్యతిరేకత రాకుండా చూసుకోండి. అంతేకాదు యువత మనకు ఓటు వేసేలా చూసుకోండి. అలా ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరో వాళ్ళకు సంబంధించిన వాళ్ళను మంత్రివర్గం నుంచి తొలగిస్తామనే కామెంట్ కూడా, అనే హెచ్చరిక కూడా మంత్రివర్గ సహచరులకు మోదీ చేశారనే సమాచారం ఉంది. సో మొత్తంగా కాక్రోచ్ జనతా పార్టీ నెల 16న ఒక చిన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఈరోజు 23 మధ్యాహ్నం నేను వీడియో చేస్తున్నాను. కేవలం వారం రోజుల్లో భారతదేశ ప్రధాని తొలిసారిగా మంత్రులకు క్లాస్ పీకేలా చేయగలిగింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఇండియా. చాలా మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మేధావులుగా చెప్పబడుతున్న నాయకులు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు, తక్కువ చేస్తూ వచ్చారు. సోషల్ మీడియా పైన విషం కక్కుతూ వచ్చారు. సోషల్ మీడియా విషం కక్కడం కాదు, సోషల్ మీడియా పైన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఉద్దండ నాయకులు అని చెప్పుకునే నాయకులు ప్రాసలతో కూడిన విమర్శలు చేస్తూ వచ్చారు. ఒకటి 2 ఎగ్జాంపుల్ చెప్తాను, మీకే అర్థమవుతుంది, పేరు తీసుకోదలుచుకోవాలి నేను. సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా మారిపోయింది అంటూ చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు. ఓ ప్రముఖ నాయకులు అయితే చాలా సందర్భాల్లో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకులు కేవలం ప్రాసలతో ఉపన్యాసాలు చేసి జాతీయ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా మారింది అంటూ మాట్లాడారు ఆయన. సోషల్ మీడియానే ఈరోజు మొత్తం సోషల్ మీడియానే మీరు ఫాలో అవ్వాలి. సోషల్ మీడియాని మీరు ఫాలో అవ్వకపోతే మంత్రివర్గం నుంచి తప్పించేస్తాను, పక్కకు పంపించేస్తాను అంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి అటువంటి సోషల్ మీడియా పట్ల తప్పుడు ఒపీనియన్ పెట్టుకుని తప్పుడు క్యాంపెయిన్ చేసి సోషల్ మీడియాని తక్కువగా చూస్తున్న చాలా పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. సోషల్ మీడియా అదే భవిష్యత్తు. సోషల్ మీడియానే దేశ భవిష్యత్తుని మార్చడానికి సంబంధించిన అవకాశం ఉంది.